ఈ సంవత్సరం నేను 4 వారాలు వరలక్ష్మి వ్రతం చేసుకునే అవకాశం నాకు దక్కింది. ఎందుకంటే ఫస్ట్ వారమే చేసుకున్నాను గదండీ వరలక్ష్మి వ్రతం. వీడియోలలో చూసారు గదా మీరు. రెండో వారం వీలు కాదని చెప్పేసి నేను ఫస్ట్ వారమే కంప్లీట్ చేసేసుకున్నాను. కానీ నాకు రెండో వారం కూడా వీలయ్యేలాగా అయిందనమాట. ఇంకా మూడో వారం, నాలుగో వారం కూడా నేను ఈజీగా వ్రతం అయితే చేసేసుకోవచ్చు పూజ. ఈ విధంగా చేసుకున్నానమాట వరలక్ష్మి వ్రతం రోజు. మంచిగా అమ్మవారికి అర్చన, అభిషేకం అన్నీ చేసుకొని అష్టోత్తరాలు అన్నీ చదువుకొని మంచిగా రోజు పువ్వు అయితే పూసిందనమాట. మా టెర్రస్ పైన తెచ్చి పెట్టుకున్నాను. మిగతా చామంతి పూలు అవేమో మార్కెట్లో తెచ్చుకున్నాను. మంచిగా కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దానిమ్మ పండుని నైవేద్యంగా పెట్టుకున్నాను. ఈ విధంగా అలాగే అన్నపూర్ణదేవికి కూడా మంచిగా నైవేద్యం అయితే పెట్టుకున్నాను. వినాయకుడికి పూజ చేసుకున్నాను. ఇలా ఉందన్నమాట ఆ రోజు నా పూజ అంతా. తర్వాత పసుపు కుంకుమతో అమ్మవారికి మంచిగా అర్చన చేసుకొని అష్టోత్తరాలు చదువుకొని ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీ పూజ ఎలా అయిందో నాకు కామెంట్ చేయండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇలా ఉందన్నమాట ఆ రోజు మా పూజ గది మొత్తము. మంచిగా నిత్యం కలకలలాడుతూ నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుందన్నమాట. పండగ రోజైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఉంటే. థ్యాంక్ యూ.